మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది నాకు. మీ అందరి కోసము దేవుడు తన వాక్కును సిద్ధపరిచి తీసుకొని వచ్చాడు. మీ అందరు ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదించబడతారని విశ్వసిస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి త్వరగా అత్తగారులు ఎంతమంది ఉన్నారు ఒకసారి త్వరగా చేద్దరండి. అత్తగారు దయచేసి ఎవరు మాట్లాడుతూ దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడతారా అని చూడాలి, కానీ మనం మాట్లాడకూడదు. హల్లెలూయా. అత్తగారు ఒకసారి చేయొద్దుతారా త్వరగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కోడళ్ళు ఎంతమంది ఉన్నారు త్వరగా ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూతుర్లు కూడా ఉన్నారు నాకు తెలుసు. దేవుడు మీ అందరితో మాట్లాడిపోతున్నాడు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరు నన్నే చూడండి. నన్నే చూడమంటే నా వైపే అని కాదు, నేనేం ధరించాను అని కాదు, దేవుని స్వరం నాలో నుంచి ఏమొస్తుందని. హల్లెలూయా. యూదా బెత్లెహేము అనబడిన ప్రాంతంలో చరిత్ర గ్రంథాల నుంచి అనేక మంది ఎవరు బిడ్డలు ఉన్నారు. ఇక్కడ మధ్యలో యూత్ ఉన్నారు, గర్ల్స్. హిస్టరీ అంటే ఆ పిల్లలు చెప్పగలరు. హిస్టరీ అనేది అది రియల్ ఆ ఫేక్ అమ్మా అని అడిగితే ఆ పిల్లలు ఖచ్చితంగా చదువుతూ ఉంటారు. కాలేజ్కి వెళ్ళే పిల్లలే, స్కూల్కి వెళ్ళే పిల్లలే. హిస్టరీ ఫేక్ రియల్ అంటే ఖచ్చితంగా అది రియల్ అంటే చెప్తారు. హిస్టరీ అంటే అది జరిగింది కాబట్టి, ఒకనాటిది కాబట్టి అది రియల్ అని చెప్తారు ఆ పిల్లలు. చరిత్ర గ్రంథాల నుంచి నిజముగా జరిగిన ఒక సన్నివేశాన్ని మీ ముందుకు నేను తీసుకొని రాబోతూ ఉన్నా. యూదా బెత్లెహేము అనే ప్రాంతం. అందరు జాగ్రత్తగా వినండి, సమయం చాలా కొద్దిగా ఉంది. ఈ సమయంలోనే ముగించేస్తా, ఓకేనా? యూదా బెత్లెహేము అనే ఊరి నుంచి ఎలీమెలెకు, నయోమి భార్యాభర్తలు. నయోమి, ఎలీమెలెకు. వారికి 2 పిల్లలు, మగపిల్లలు, మహ్లోను, కిల్యోను. హల్లెలూయా. 4 మనుషులు యూదా బెత్లెహేము అనే ప్రాంతం నుంచి మోయాబు అనే ఊరికి బయలుదేరుతూ ఉన్నారు. మేము మొన్న దినాన బయలుదేరి విజయవాడ నుంచి మనుగూరు వచ్చాము దేవుని పని నిమిత్తం. దేని నిమిత్తం వచ్చాము? దేవుని పని నిమిత్తము. దేవుని బిడ్డలు ఇక్కడ పిలవటాన్ని బట్టి, దైవజనాలు మమ్మల్ని ఆహ్వానించటాన్ని బట్టి దేవుని పని చేయాలని ఇక్కడికి వచ్చాం. ఆ రోజున యూదా బెత్లెహేము అనే ప్రాంతము నుంచి ఎలీమెలెకు, నయోమి, మహ్లోను, కిల్యోను భార్యాభర్తలు, వారి 2 పిల్లలు బెత్లెహేము అనే ప్రాంతం నుంచి మోయాబు అనే దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకో మీకు తెలుసా? అబ్బా సూపర్. స్త్రీలు ఇలా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్నా. ఇందాక దైవజనురాలు వాక్యం చెప్తూ ఉండగా నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. దేవుని వాక్యాన్ని రాసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రేమించే బిడ్డలు ఇక్కడ ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యూదా బెత్లెహేము అనే ప్రాంతంలో కరువు రావటాన్ని బట్టి, ఆ కరువు భరించలేక, యాక్చువల్గా బెత్లెహేము అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. బెత్లెహేము అనే ఆ మాటకు అసలు అర్థం ఏంటి అంటే రొట్టెల గృహము. హల్లెలూయా. బెత్లెహేము అనే ప్రాంతంలో అంటే సమృద్ధి ఉంటుంది, ఏ విధమైన కొరత ఉండదు, సమృద్ధి ఉండే ప్రాంతము బెత్లెహేము. అదేంటండి సమృద్ధి కలిగిన ప్రాంతం అని చెప్తున్నారు కదా, కరువు ఎలా వచ్చింది? కొన్నిసార్లు వస్తుంది, కానీ సమృద్ధి అయిన స్థలము బెత్లెహేము అనగానే రొట్టెల గృహము. కరువు వచ్చేసింది. కరువు ఎప్పుడు అలాగే ఉండిపోతుందా? మనకి సమ్మర్ వస్తుంది, ఆ సమ్మరు ఎప్పుడు అలాగే ఉండిపోద్దా? వెళ్ళిపోద్ది కదా. మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా, ఆ వర్షాకాలం ఎప్పుడు అలాగే ఉండిపోద్దా? లేదు, చలికాలం వస్తుంది కదా. కానీ బెత్లెహేములో కరువు రాగానే ఆ ప్రజలు అనుకున్నారు ఆ కరువును భరించలేక మోయాబు అనే ఊరికి వెళ్ళిపోతారు. ఆ కుటుంబం తన బిడ్డని వెంట పెట్టుకొని
ఆ భార్యాభర్తలు మోయాబు దేశానికి వెళ్ళిపోతారు. ఆ మోయాబు దేశం గురించి చెప్పాలంటే కెమోష్ అనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ భయంకరమైన విగ్రహారాధన కలిగిన ప్రాంతం అన్నమాట ఆ మోయాబ్ అనే ప్రాంతం. అక్కడికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే నయోమి భర్త ఎలీమెలెకు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అత్తగారు ఏం చేస్తారో తెలుసా అండి? నయోమి తనకున్న 2 కొడుకులు మహలోను కిలియోనుకు అక్కడ వివాహం చేయడం జరిగిందనమాట. ఆ మోయాబు ప్రాంతంలో ఉన్న 2 అన్య స్త్రీలను చూసి తన కుమారులిద్దరికి వివాహాలను చేయటం జరిగింది. చెప్పాలంటే ఆ కుటుంబము ప్రభువుని ఎరిగి ప్రభువుని వెంబడిస్తూ ఉన్న కుటుంబము, దేవుని అందరి భయభక్తులు కలిగిన కుటుంబం ఎప్పుడైతే మోయాబు ప్రాంతానికి వచ్చేసారో అన్యులతో సహవాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారనమాట. తన 2 కుమారులకు వివాహము అన్యులతో పెళ్లి చేసేశారు. అలా కొంతకాలం గడుస్తూ ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత అక్కడికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే ఎలీమెలెకు చనిపోయాడు, భర్త చనిపోయాడు. వివాహమైన తర్వాత తన 2 కుమారులు కూడా ఒక 10 సంవత్సరాలు అలా గడిచిన తర్వాత తన 2 కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఎంతమంది విధవరాళ్ళు ఉన్నారండి? ఒకే ఇంట్లో ఎంతమంది విధవరాళ్ళు? ఎంత బాధాకరం కదా. ఏదైనా ఒక గృహములో 3 విధవరాలను చూస్తే ఎంత లోకువగా చూస్తామో, ఎంత తక్కువగా చూస్తామో. పొద్దున్నే విధవరాలి ముఖం చూడంగానే అయ్యో ఈ రోజు విధవరాలి ముఖం నేను చూశానే. అలాంటిది ఒక విధవరాల్ని చూస్తే అలాంటి ఒక స్పందన ప్రజలకు ఉంటే, ఒకే ఇంట్లో 3 విధవరాలు ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందండి. నయోమి ఎంతో బాధతో నిండిపోయింది అనమాట. వేదనతో ఉంది. తన భర్తను పోగొట్టుకుంది, తన 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. అయితే ఒక రోజున ఆమెకు ఒక శుభవార్త వచ్చింది. గుడ్ న్యూస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో దేనిని గురించి మనం బాధపడుతూ ఉన్నామో, పోగొట్టుకున్న దాని గురించి మనం బాధపడుతూ ఉన్నామేమో, ఏదైనా మనము ఆశించింది మనకు దొరకడం లేదే అని మనం బాధపడుతూ ఉన్నామేమో, చింతపడుతూ ఉన్నామేమో, ఈ రోజున నయోమి జీవితంలో ఒక శుభవార్త వచ్చినట్లుగా దేవుడు మనందరి కుటుంబాల్లో ఒక గొప్ప కార్యము జరిగించుటకు ఆయన సమర్థుడు. ఇంకా గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్తే మీకు నిద్ర రాదు, లేదంటే నిద్ర వచ్చేస్తుంది. హల్లెలూయా. ఒక రోజు నాకు శుభవార్త వచ్చింది. ఆ నయోమి అనే అత్తగారికి, నువ్వు ఏ ప్రాంతం అయితే వదిలిపెట్టి వచ్చావో, ఏ బెత్లెహేము నుంచి కరువు వచ్చేసింది, అక్కడ బాధ ఉంది, తినటానికి లేదని ఏ బెత్లెహేము నుంచి అయితే వచ్చావో అదే బెత్లెహేము ప్రాంతాన్ని దేవుడు తిరిగి దర్శించాడు. ఇప్పుడు సమృద్ధి అయిన రొట్టెలు ఆ ప్రాంతంలో ఉన్నాయనే వార్త వినపడిందట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ అత్తగారు చేసిన ఒక మంచి కార్యం చెప్తున్నా అండి. నేను ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, నా యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను ఎందుకులే మళ్ళీ వెళ్ళేది, వద్దులే అనుకోలేదు. ఎప్పుడైతే తన ప్రాంతము దేవుని చేత దర్శించబడింది అని ఎరిగిందో వెంటనే ప్రయాణం అయిపోయింది. తన 2 కుమార్తెలతో కలిసి ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారు. అయితే కొంచెం దూరం నడిచారు వాళ్ళు. మీరు తర్వాత కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రూతు గ్రంథాన్ని మీరు ఖచ్చితంగా చదవాలని నేను ఆశపడుతున్నా. ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. అయితే నయోమికి ఒక ఆలోచన వచ్చింది. అమ్మ రూతు వర్ప, ఒక్క నిమిషం ఆగండి, నా కోడలారా ఒక్క నిమిషం మీతో నేను మాట మాట్లాడాలి, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతారా? ఇక్కడ దాకా వచ్చి ఏం గుర్తొచ్చింది మా అత్తగారికి అనుకుని ఉంటారు వీళ్ళు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత అంటూ ఉంది, మీరు మీ తల్లుల ఇళ్ళకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. వీళ్ళ ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి. చాలండి, అక్కడ చాలండి. నేను జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. తిని అక్కడ ఆపేసి, అమ్మ రూతు, అమ్మ వర్ప, ఒక్క నిమిషం ఒక మాట, నా మాట వినండి. ఏంటి అని చాలా ఆసక్తిగా వింటూ ఉన్నాను. ఏం చెప్తారా మా అత్తయ్య అని. అమ్మా నా భర్త చనిపోయాడు, మీరు ఎందుకు నన్ను వెంబడిస్తూ ఉన్నారు? చెప్పాలంటే ఏ విధమైన పోషణ నా యొద్ద లేదు కదా,
నాకు భర్త లేడు కదా, నాకు పిల్లలు లేరు కదా, మీరు యవనస్తులు కదా, మీరు ఎందుకు ఇలా వస్తున్నారు? మీరు మీ దేశానికి, మీ యొక్క సొంత గృహాలకు మీరు వెళ్ళిపోండి, పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా ఉండండి అంటే ఆ కోడళ్ళు ఇద్దరు అంటూ ఉన్నారు, లేదు అత్తయ్య గారు మీతోనే వస్తాం మేము అంటూ ఉన్నారు. లేదమ్మా వెళ్ళండి, ఎందుకని నాతో వస్తారు? నేను ఒకవేళ నాకు వయసు ఉండి నేను వివాహం చేసుకొని మరి యొక్క భర్తతో నేను కాపురం చేసి పిల్లల్ని కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే లోపు మీరు ముసలి వాళ్ళు అయిపోతారు. ఒకవేళ నేను వివాహం చేసుకున్న నా కుమారుని మళ్ళీ వివాహం చేసుకోవటానికి లేదు కదా, నాతో వచ్చి మీరెందుకు ఇబ్బంది పడతారు, మీరెందుకు శ్రమ పడతారు? మీరు ఎవరి కాలంలో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి సంతోషంగా పెళ్ళిళ్ళు చేసుకొని మీ పుట్టింటికి వెళ్ళి మీరు వివాహాలు చేసుకొని సంతోషంగా ఉండండి అమ్మా. అత్తగారు చూడండి కోడలి గురించి ఎంత మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే అందులో చిన్న కోడలు అంటూ ఉంది, గట్టిగా ఎలుగెత్తి ఏడ్చారంట ఆ మార్గ మధ్యంలో. మీరు తర్వాత చదవండి, ఇంట్రెస్ట్ ఉంది. ముగ్గురు కలిసి ఎలుగెత్తి ఏడ్చారంట, అయ్యో విడిపోతున్నామే ఇంకా. కానీ ఆ చిన్న కోడలు గౌరవం వచ్చేసి అత్తను గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏ మోయాబు దేశము నుంచి అయితే వచ్చిందో, ఏ పుట్టినింటి నుంచి అయితే వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళిపోయింది. తన అత్తను గట్టిగా హత్తుకుంది, ముద్దు పెట్టుకుంది, గట్టిగా ఏడ్చేసింది. అయ్యో అత్తయ్య గారు ఇలా అయిపోయింది కదా, ఇంతకాలం మీతో మేము కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు మిమ్మల్ని విడిపోయి మేము వెళ్ళిపోతూ ఉన్నాము అని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తను వచ్చిన మోయాబు దేశానికి చక్కగా వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది ఎవరండి? రూతు మిగిలింది. రుతుతో, అమ్మా రూతు మీ తోడు కోడలు వెళ్ళిపోయింది కదా. చాలా ఆసక్తికరమైన మాట, మీరు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, సమయం లేదు, నేనే చెప్తాను. మీ తోడు కోడలు తన దేశానికి, తన పుట్టినింటికి వెళ్ళిపోయింది కదా, తను సేవించి ఆ దేవతల ప్రాంతానికి వెళ్ళిపోయింది కదా, నీవు కూడా వెళ్ళిపోమ్మా అని చెప్పి అంటూ ఉందన్నమాట. అయితే రూతు గ్రంథం అంతటికి చాలా 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 ప్రాముఖ్యమైన వాక్యం అన్నమాట అది. రూతు అంటూ ఉంది, నీవెక్కడికి వెళ్తావో అక్కడికే వస్తా. అత్తయ్య గారు మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారో మిమ్మల్నే ఫాలో అవుతా, ఎప్పుడు దాకా నేను మరణించేంత వరకు, నేను చనిపోయేంత వరకు మిమ్మల్నే ఫాలో అవుతూ ఉంటా. మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్తా, మీరెక్కడ నివసిస్తారో అక్కడే నివసిస్తా, మీరెక్కడ పాతి పెట్టబడతారో అక్కడే నేను పాతి పెట్టబడతా. మరణము తప్ప మరి ఏది కూడా మనల్ని వేరు చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్పేసింది. నేను ఇంకా ఇది చెప్పిన తర్వాత ఆ కథ మీకు చెప్పేసిన తర్వాత రుతు గురించి చెప్తాం అనుకున్నా. ఆ మంది లేదంతే, నేను వెళ్ళను, మీతోనే ఉంటా. అప్పుడు నయమి అనుకుంది, అయ్యో నన్ను ఇంతగా వెంబడిస్తూ ఉంది కదా, నేను ఎందుకు ఇక వెళ్ళమని చెప్పడం. సరే మారా వెళ్దాం. చక్కగా ఇద్దరు కలిసి చాలా దూర ప్రయాణం చేసి తిరిగి వారి బెత్లెహేం ప్రాంతానికి వచ్చేసారు. అక్కడికి రాగానే జనాలు గుంపులుగా వచ్చేస్తున్నారంట. ఆ బెత్లెహేములో ఉన్న ప్రాంత ప్రజలు ఈ నయోమికి తెలిసిన వాళ్ళు గుంపులుగా కూడి వచ్చి, అయ్యో నయోమి వచ్చిందండి, అయ్యో నయోమి వచ్చిందండి. మీకు నేను తెలిసిన వాళ్ళు ఎవరన్నా కొద్దిమంది అంటే పాస్టర్ గారు వందనాలండి వచ్చి సంతోషంగా చాలా మంది పలకరిస్తున్నారు. అలాగే ఆ రోజున నయోమి అనగానే నయోమి వచ్చిందంటే ఆ నయోమి అత్తగారు ఏమంటారో తెలుసా అండి? అమ్మాయి ఎందుకు మీరు నయోమి అంటున్నారు? నయోమి అనొద్దు. నయోమి అనే మాటకు అర్థం ఏంటంటే మధురము. కానీ నా దేవుడు నాకు చాలా బాధ కలుగ చేశాడు, సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖం పుట్టించేశాడు. నన్ను నయోమి అని పిలవద్దమ్మా, మారా అని పిలవండి. మారా అంటే అర్థం ఏంటంటే చేదు అని అర్థం. నేను మధురంగా సమృద్ధి కలదానిగా వెళ్ళాను. ఏంటి సమృద్ధి అంటే నా భర్తతో నేను వెళ్ళాను, దేవుడు నాకు ఇచ్చిన 2 కుమారులతో నేను సమృద్ధిగా వెళ్ళాను. కానీ ఈ రోజున ఖాళీ రిక్త హస్తాలతో నేను వచ్చుచూ ఉన్నా. సమృద్ధి కలదానిగా నేను వెళ్ళాను. ఈ రోజున చెప్పాలంటే ఒక దరిద్రురాలిలాగా నేను ఈ ప్రాంతానికి వస్తున్నాను. అందుకే నన్ను నయోమి పిలవద్దు తల్లి, మారా అని పిలవండి. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలుగు చేశాడని చెప్తుంది. దేవుడు ఎప్పుడైనా మనల్ని దుఃఖపెడతాడండి? దేవుడు ఎప్పుడైనా హృదయపూర్వకంగా నరులకు బాధ కలుగు చేస్తాడు? ఆయన
వీళ్ళే కరువు వచ్చిందని చెప్పేసి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. ఆ కరువు ఎందుకు వచ్చిందని దానికి కూడా ఒక చరిత్ర ఉంది. న్యాయాధిపతులు ఏలైన దినాల్లో ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, ఆ సిస్టర్ గారికి ఇష్టం వచ్చినట్టు ఆమె చేస్తూ అలా వెళ్తూ ఉన్నారు. రాజు లేడు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాడు? దేవుడు తన బిడ్డలు తనకి ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించాలి. సరే, మీరు ఇలా జీవిస్తారా? ఇదిగో కరువు తీసుకొని వస్తూ దేవుని వల్లే ఆ కరువు ఆ రోజుల్లో వచ్చిందండి. దేవుని ప్రజలు తప్పిదం చేయడాన్ని బట్టి వచ్చిన కరువు అది ఆ రోజు. నయోమి అంటూ ఉంది, నన్ను మధురం అని పిలవద్దు, మీరు ఈ రోజు నుంచి మారా అని పిలవండి. అలా ఆ ప్రాంతానికి వచ్చేసారు. ఎంత మంచి అత్తా కోడలు అంటే వాళ్ళు. ఈ రోజున నా యొక్క మెసేజ్ టైటిల్ ఏంటంటే మాదిరికరమైన అత్త, అత్తను హత్తుకున్న కోడలు. చాలా కష్టంగా ఉన్నాయి మాటలు, చాలా కష్టంగా ఉంది. మాదిరికరమైన అత్త, అత్తను హత్తుకున్న అబ్బ. అయితే పెద్దలేము వచ్చాక నేను త్వరగా ముగించేసి వాక్యంలోకి వెళ్తా. అత్తగారి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు, నేను ఈ రోజు నుంచి మనం వచ్చేసాం మీ ఊరికి, సమృద్ధిగా పంటలు పడుతున్నాయి చూడండి, కరెక్ట్ కోత సమయానికి వచ్చేసారు వాళ్ళు, ఆ కోతలు కోసి సమయానికి వచ్చేసారు. నేను ఖాళీగా ఉండటం దేనికి? నేను కోతకు వెళ్తున్నా, పనికి వెళ్తున్నా, పొలంలో ఏరుకోవడానికి నేను వెళ్తున్నా అని తన అత్తగారితో వెళ్ళి అడిగి పొలానికి వెళ్తుంది అనమాట. ఆమె పొలంలో పరిగె ఏరుకుంటూ, పరిగెట్టే మీకు తెలుసు కదా, ఇప్పుడు సపోజ్ పొలము మన సిస్టర్ వాళ్ళని అనుకోండి, వాళ్ళన్నీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ కొన్ని పడి ఉంటాయి అన్నమాట. అవి పరదేశులకు, దిక్కులేని వాళ్ళకు అలా వదిలేసి వెళ్ళిపోతారంట ఆ పరిగె. ఈ నయోమి ఒక పొలంలోనికి వెళ్ళి ఆ పరిగె ఏరుకుంటూ ఉందంట. దేవుడు ఎంత అద్భుతం చేశారు అంటే, ఆ పొలంలోనే, ఆ పొలానికి యజమానుడైన బోయజుతోనే ఈమె వివాహం అయింది. హల్లెలూయా. ఏ పొలానికైతే ఒక పని చేసి ఒక ఏరుకునే విధంగా, ఒక విధంగా అనాథలు చెప్పాలంటే వీళ్ళు ఆ యొక్క పొలానికి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు, కానీ అటువంటి స్థితిలో దేవుడు ఆమెను దర్శించి ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి రూతును తీసుకుని వెళ్ళడానికి కారణం ఏంటో నేను మీకు ఈ రోజున చాలా క్లుప్తంగా చెప్తానండి. ఇంకొక పావు గంటే ఉంది కరెక్ట్గా నాకు సమయము. ఒకసారి రూతు గ్రంథాన్ని తీద్దాం. ఏ బుక్ తర్వాత ఉంటుందండి రూతు? దేవుని స్తోత్రం. త్వరగా తీయండి. రూతు గ్రంథాన్ని అలా తీసి ఉంచండి. వాక్యంలోకి వెళ్ళడానికి చాలా క్లుప్తంగా చెప్తా. ఒక గంట పైనే నేను సిద్ధపడొచ్చాను, కానీ దేవుడు దాన్ని చాలా క్లుప్తంగా ఆ వాక్య సత్యం మీకు అర్థమయ్యేటట్టు దేవుడే బోధించాలి. హల్లెలూయా. ఎవరు బిడ్డలారా? మధ్యలో స్టూడెంట్స్ ఉన్నారు, ఒకసారి చూస్తారా? ఒక నిమిషం. మన జీవితాల్లో తీసుకునే ఒక నిర్ణయము, మన జీవితాల్లో తీసుకునే ఒక తీర్మానము మన భవిష్యత్తును నిర్దేశిస్తుందంట. మన భవిష్యత్తులో మనము తీసుకోబోయే తీర్మానాలు, ఆ నిర్ణయాలు, అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దాని ప్రభావము మన జీవితం మీద ఉంటదంట. మనము తీసుకునే మంచి నిర్ణయాలను బట్టి మనం భవిష్యత్తులో మంచిగా ఉంటాము. మనము తీసుకునే చెడు నిర్ణయాలను బట్టి మన భవిష్యత్తులో చెడిపోతాము. ఎన్నో రీతులుగా బాధను అనుభవించాల్సి వస్తుంది. ప్రభు సన్నిధిలో నేను విజయవాడలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా, ప్రభా నీ బిడ్డల మధ్య నీ వాక్కు నేను తీసుకుని వెళ్ళాలి కదా, నాతో మాట్లాడయా. ఎక్కువ శాతం నేను స్త్రీల గురించి చెప్తాను. దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఏదైనా వాక్యం చెప్పమంటే అప్పుడు నేను మారుస్తూ ఉండదాన్ని, కానీ ఎక్కువ శాతం స్త్రీల గురించి చెప్పాలని ప్రభు ప్రేరేపిస్తాను. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారండి, మంచి చేసి మరపురాని మహిళలుగా మిగిలిపోయారు కొద్దిమంది స్త్రీలు. కొద్దిమంది చెడు చేసి
మరపురాని మహిళలుగా మిగిలిపోయారు. తేడా మీకు అర్థమైందా? కొంతమంది స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో మంచి చేసి మరపురాని స్త్రీలుగా మిగిలిపోయారు. కొంతమంది చెడు చేసి మరపురాని మహిళలుగా మిగిలిపోయారు. మంచి చేసి మరియా మార్తలు ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. మార్తతో దేవుడు అంటూ ఉన్నాడు, ఆమె మంచిది ఎన్నుకున్నది, అది ఆమె ఎద్దు నుంచి తీసివేయబడదు. హల్లెలూయా. ఇప్పటికీ ప్రశంసింపబడుతూనే ఉంది. మరియా ఉత్తమమైనది ఆమె ఎన్నుకుంది, అది ఆమె ఎద్దు నుంచి తీసివేయబడదు. హల్లెలూయా. మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల్లో విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతూ ఉన్నావు, కానీ అవసరమైనది ఒకటా రెండా? ఈ రోజుకి మార్తా అనగానే మనకు అదే గుర్తొస్తుందండి. విస్తారమైన పనులు పెట్టుకుని చింతపడతా ఉంది. అదేంటి ఏసయ్యా, నేను ఇంత పని చేసి సస్తున్నా, అలసిపోతున్నా, చేసి 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 చచ్చిపోయేటట్టున్నా, నీకు చింత లేదా ఏంటి? ఇట్లా కష్టపడి సస్తుంటే నేను ఆ మరియను పంపించవచ్చుగా, చక్కగా ఫ్రీగా కూర్చొని ఉంటే. దేవుడు అంటున్నాడు, అమ్మ అవసరమైంది ఒక్కటే, అది ఆమె ఎద్దు నుంచి ఎప్పటికీ తీసివేయబడదు. హల్లెలూయా. మంచి చేసి మరపురాని మహిళలుగా మిగిలిపోయారు. ఈ రోజున మరియ గురించి ఏదైనా ఒక మాట చెప్పండి అంటే వెంటనే చెప్తారు మీరు, ఆ మంచిది ఎన్నుకుందండి. మార్త గురించి ఒక మాట చెప్పండి అంటే విస్తారమైన పనులండి. కొంతమంది స్త్రీలు చూడండి, ఎప్పుడు తుడిచిందే తుడుస్తా, కడిగిందే కడుగుతా, రుద్దిందే రుద్దుతా ఉంటారు కదా. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని గురించి దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. గుర్తుంది ఎవరికైనా? త్వరగా చెప్పండి, ఒక్క నిమిషంలో. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆ శతాధిపతితో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఎంత ఆశ్చర్యాన్ని గొలిపే మాట. ఒక అన్యుడండి ఆయన, దేవుణ్ణి ఎరిగిన బిడ్డ కాదు, ఒక అన్యుడు శతాధిపతి. కానీ దేవుడు ఆయనను గూర్చి ఇచ్చే మాట ఏంటంటే, ఇశ్రాయేలులో కూడా నేను ఇంత విశ్వాసాన్ని చూడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నన్ను గూర్చి ఈ రోజున యేసయ్య ఏం చెప్పగలడు? మీ పేరు పెట్టి పలానా మార్త గురించి, మరియ గురించి, మీ పేర్లు మీకే తెలుసు, మీలో కొన్ని పేర్లు నాకు తెలియట్లేదు. మేరీ సిస్టర్ ఉన్నారు, తర్వాత సిరి సిస్టర్ ఉన్నారు. దేవుడు మీ గురించి ఏం చెప్పగలడు? ఆ శతాధిపతి గురించి అన్నాడు, ఇశ్రాయేల్లో కూడా నేను ఇంతటి విశ్వాసాన్ని చూడలేదు. హల్లెలూయా. మంచి చేసి మరపురాని వ్యక్తులుగా ఉన్నారు, చెడు చేసి వాళ్ళు మరపురాని స్త్రీలుగా మిగిలిపోయారు. దెలీలా అని ఒక ఆమె ఉంది, మీకు తెలుసు కదా దెలీలా. ఆమె చేసిన ఘనకార్యం ఏంటంటే ఒక ప్రతిష్ఠితుడైన వ్యక్తిని సహితము పడవేయగలిగింది. ఈరోజు ఈ మధ్యకాలంలో దేవుడు నాతో ఎంతో బలంగా మాట్లాడుతూ ఉన్నాండి. స్త్రీల గుడికలు ఎలా మాట్లాడాలి, బిడ్డలుగా ఎలా. నేను అనుకున్నా ఈ రోజు ఇక్కడికి వస్తుంటే ఒక మంచి తల్లి గురించి చెప్పాలి అనుకున్నా, ఒక మంచి అత్తగారి గురించి చెప్పాలి, ఒక మంచి కోడలు, మాదిరికరమైన కోడలు గురించి చెప్పాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఒక్క కోడలు గురించి చెప్పడానికే నాకు సమయం లేదు, కానీ దేవుడు అవకాశం ఇస్తే తొందరలో మళ్ళీ మనం కలిగి ఉందాం. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పినట్టుగా దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఎలా ఉండాలంట? బుద్ధి కలిగిన కన్యకల వలె మన దివిటీలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దివిటీలు వెలగాలంటే ఏం చేయాలండి? నూనె పోయాలి దివిటీల్లో. దివిటీల్లో నూనె లేకపోతే దివిటీలు ఆరిపోతాయి. ఆరిపోయే దివిటీలు ఎన్నో ఆరిపోయే స్త్రీలా కొట్టుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు వాక్యం వింటూ ఉంటే చాలా మంది ఇట్లా చూస్తున్నట్టే ఉంటారు, వింటున్నట్టే ఉంటారు. ఇదిగో ఇట్లా కళ్ళు పెద్ద చేసి అట్లా అంటే నిద్రపోతే అయిపోయినట్టే. బుద్ధి కలిగిన స్త్రీలుగా మనం ఎప్పుడు ఉండగలమంటే మన దివిటీల నిండా బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర నూనె ఉంది, వాళ్ళ దగ్గర, కానీ సరిపడా లేదు. దేవుడు ఆలస్యం చేశాడంట. ఉన్నట్టుండి వచ్చేసాడు దేవుడు. అయ్యో దేవుడు వచ్చేసాడు, ప్లీజ్ ఇవ్వండి, మీ దగ్గర కొంచెం నూనె ఇవ్వండి, చాలా ఉంది కదా, చాలా తెచ్చుకున్నారు కదా, కొంచెం ఇవ్వండి సిస్టర్స్ ప్లీజ్. సిస్టర్స్ ఎవ్వరు ఇవ్వరు. మనకిచ్చే మనసు ఉంటుంది ఏంటి, నాకైనా సరే. కానీ దేవుడు కృప వల్ల
అలా ఇచ్చే మనసులాగా నన్ను మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవ్వము లేడీస్, కానీ పురుషులకి చాలా గివింగ్ నేచర్ ఉంటుందండి. పురుషులు లేదని అడగం కానీ చూడండి, అది ఎంత ఎంత వాల్యుబుల్ ఎంత ఖరీదైందో చూడరు, ఇచ్చేస్తారు పురుషులు. కానీ స్త్రీలుగా మనకి ఇది ఇవ్వాలి. నాకు చాలా ఇష్టం ఇది. కొన్నిసార్లు నాకు ఇష్టమైనవి నేను ఇవ్వడానికి చూస్తూ ఉంటాను. అన్ని కాదులేండి, కొన్ని మాత్రమే ఇవ్వడానికి చూస్తాం. హల్లెలూయా. ఈ స్త్రీలు అడుగుతున్నారు, ప్లీజ్ అమ్మా సిస్టర్స్ మీ నూనె కొంచెం నాకు ఇవ్వండి. ఏసై వచ్చేసి, లేదు మీకు మాకు సరిపోదు, వెళ్ళి కొనుక్కోండి, అంగళ్ళలో కుట్లు ఉన్నాయి కదా, వెళ్ళి కొనుక్కోండి. వాళ్ళు వెళ్ళి కొనుక్కొని రాబోతూ ఉండగా తలుపు వేసేసాడంటే ఏసయ్య వచ్చి గట్టిగా తలుపు పాతూ ఉన్నారు. అయ్యా తలుపు తీయండి. ఏసయ్య అన్న మాట చాలా భయాన్ని కలిగిస్తుంది. మీరెవరో నాకు తెలియదు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఇంతమంది స్త్రీలుగా ఉన్నామండి. రేపొద్దున దేవుడు రాకడ అకస్మాత్తుగా వచ్చేసినప్పుడు మనం ఒకవేళ ప్రభా అంటే నువ్వెవరో నాకు తెలియదమ్మా అంటే ఎంత బాధండి మనకి. భూమి మీద ఉన్నప్పుడే ఆయన ఎరగటానికి ఇష్టపడదాం. నేను చాలాసార్లు ఒక మాట అంటూ ఉంటాను, భూమి మీద దేవునితో సహవాసము లేకుండా, భూమి మీద దేవుని మందిరములో దేవుని సన్నిధిలో కనబడకుండా, దైవజనుడు వారమంతా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి సిద్ధపడి, ప్రభా నా బిడ్డలు వస్తూ ఉన్నారు, వాళ్ళకి సమృద్ధి అయిన జీవాహారం నేను పెట్టాలి, నా బిడ్డలందరూ దేవుని సన్నిధిలో కనబడాలని కన్నీటితో దైవజనుడు దేవుని వాక్యాన్ని సిద్ధపరిచి సమృద్ధి అయిన ఆహారాన్ని నా బిడ్డలకు పెడదామని తీసుకొస్తే రారే ప్రజలు. 100 మంది ఉంటే 40 మంది ఉంటారు, మిగిలిన 60 మంది ఉంటారు అక్కడ. ఎందుకని రాలేదు? కొంచెం అదే ఎవరో చుట్టాలు ఇచ్చారంటే ఎందుకే రాలేదు. నేను అంటాను ఒక మాట, భూమి మీద దేవునితో సహవాసము చేయలేని వాళ్ళు ఖచ్చితంగా 100% విడవబడతారు. దేవునితో ఉంటారండి. పాస్టర్ గారు వచ్చి ఏదో ఆశీర్వదిస్తారు, దీవిస్తారు అనుకుంటే ఇలాంటి మాట చెప్తున్నారేంటి అనుకుంటున్నారేమో. భూమి మీద దేవునితో సహవాసము లేకున్న ప్రజలు రేపొద్దున దేవునితో ఉండలేరు. అయ్యా అంటూ ఉన్నారు. మత్తయి సువార్తలో దేవుడు అంటూ ఉన్నాడు, ప్రభా నీ నామంలో అద్భుతాలు చేశాము, నీ నామంలో దయ్యాలను వెలుగొట్టాము, నీ నామంలో సూచక్రియలు మహత్కార్యములు ఎన్నో చేశాము అంటే మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా ఎదురు నుంచి వెళ్ళి. ఎంత బాధ కదండి. భూమి మీద నా ద్వారా ఏదైనా ఒక అద్భుత కార్యం జరిగితే నేను ఎంత సంతోషపడతాను. ఒకసారి బెంగళూరు నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక చిన్న బాబు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అమ్మా ప్రేయర్ చేయండి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా భారంగా తీసుకుని, ప్రభా బిడ్డకి క్యాన్సర్ ఎత్తించింది, ఎంత అందంగా ఉన్నాడు అబ్బాయి. ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు. నాకు ఎంత సంతోషం అండి. దేవుడు కనికరించి జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద అద్భుతాలు మందవారు జరిగితే మనకి ఎంత సంతోషం. దాంతోనే సాటిస్ఫై అయిపోకూడదు. దేవునితో సహవాసం చేయడం నేర్చుకో. రేపొద్దు నేను అక్కడికి వెళ్ళి, అబ్బా దేవుడు నా ద్వారా అద్భుతం చేశాడు, ఇదిగో మనుగూరు సిస్టర్స్ మరి స్త్రీలు కూడికి వచ్చిన సిస్టర్ చూడండి నా ద్వారా దేవుడు ఎంత అద్భుతం చేశాడో అని నేను గొప్పగా చెప్పుకొని దేవునితో సహవాసం నేను చేయకుంటే రేపొద్దున మనం అందరం కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నా పేరు ఎస్తేరు, ఎక్కడైనా పేరు ఎక్కడ లేదమ్మా నీ పేరు అంటే నేను ఎంత బాధపడతా. ప్రభా పలాంటి రోజు క్యాన్సర్ వాళ్ళకి ప్రే చేస్తే తగ్గిపోయిందయ్యా అంటే నువ్వెవరో నాకు తెలియదు. నా నామాన్ని వాడుకున్నావు, నా నామంలో నేను అద్భుతాలు చేస్తాను, నా నామాన్ని పిలవగానే దయ్యపు శక్తులు వణుకుతాయి, వాడుకున్నావు, కానీ నాతో సహవాసం చేయలేదు. నువ్వెవరో తెలియదు, వెళ్ళిపోండి. ఎంత బాధాకరం. ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో సహవాసం చేయటం మనం నేర్చుకున్నాం. దేవునితో సహవాసం చేసే ప్రజలు రేపు పొద్దున దేవుని రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. రూతు, నయోమి ఒక మంచి మాదిరికరమైన అత్తగారు నయోమి, రూతు ఒక మంచి మాదిరికరమైన కోడలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితంలో 5 విషయాలు చెప్పడానికి అయితే టైం లేదు, టైం అయిపోయింది. దేవుడు అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో
మనం ఇంకా ఇలా ఏదో ఒక 1 hour 2 hours అని కాదు, కానీ ప్రభు చిత్తం అయితే ఒక రోజంతా మనం ఇలాగున్నాం. భోజనం మధ్యాహ్నం భోజనం చేసుకొని మార్నింగ్ ఒక సెషన్, తర్వాత భోజనం అయిన తర్వాత ఒక సెషన్. ఇంతమంది కాదు, నాకు తెలిసి మందిరంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. వారందరికీ రాలేదండి. ఈసారి వచ్చేటప్పటికి ఈ మందిరము నిండా స్త్రీలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని ప్రసన్నత మన మీద కుమరించబడాలి. స్త్రీలుగా మనం మార్చబడితే, పురుషులకు ఆల్రెడీ మంచి మనసే ఉంటుందండి. మనమే చాలా విషయాల్లో మార్చబడాలండి. మనకి చాలా బలహీనతలు ఉంటాయి. నాకు తెలుసు, నేను స్త్రీగా నాలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో నాకు తెలుసు. మనమే అనేక విషయాల్లో మార్చబడాలి. ఒక స్త్రీ ఎప్పుడైతే మార్చబడతాదో, సంఘములో మొట్టమొదటిగా సంఘములో ఒక స్త్రీ మార్చబడితే ఆ దైవజనుడికి ఎంత ప్రయోజనకరమో, ఒక స్త్రీ దేవుని మందిరములో మార్చబడి దేవునికి సమీపమై దేవుని వాక్యాన్ని పొందుకుంటూ ఉంటే ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటామో. దేవుని వాక్యాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సమూహంగా ఉన్నారంట. హల్లెలూయా. మనం చాలా సార్లు డిస్కరేజ్ అవుతూ ఉంటాం. నేను స్త్రీని కదా, నేను చాలా వీక్ కదా, నేనేమీ చేయలేను కదా, నాకు జ్ఞానం లేదు కదా, నాకు ఏవేవో హయ్యర్ స్టడీస్ లేవు కదా, హయ్యర్ డిగ్రీస్ లేవు కదా. దేవుడు తన పనులు వాడుకోవటానికి ఇవన్నీ అవసరం లేదండి. పిహెచ్డీలు, డాక్టరేట్లు, హయ్యర్ స్టడీస్, హైలీ క్వాలిఫైడ్ అసలు అవసరమే లేదండి. దేవుడు పామర్ని, చేపలు పట్టుకొని శిష్యుల్ని పిలిచాడు. మీరు నా వెంబడి రండి, నాకు శిష్యులుగా ఉండండి. హల్లెలూయా. దేవుని పైన ఆధారపడితే మనమే అనేకులను సంఘములో చేర్చే బిడ్డలుగా ఉంటాం. ఇందాక దైవజనులు చెప్పినట్టుగా బుద్ధిమంతులైతే ఆకాశ మండలములను జ్యోతులను పోలిన వారే నిరంతరము ప్రకాశిస్తారంట. హల్లెలూయా. స్త్రీలుగా మనం మార్చబడితే ఏ మందిరంలో అయినా సరే చెప్పండి, స్త్రీలు ఎక్కువ ఉంటారా, పురుషులు ఎక్కువ ఉంటారా? నేను ఇప్పటికీ ప్రతి సంఘంలో చూస్తాను, స్త్రీల వైపు అంతా నిండిపోయి వెనకాల కూర్చుంటారు, పురుషులు మాత్రం ఒక 3 లైన్లు ఉంటారు. స్త్రీలు చాలా మంచులండి, చాలా మంచి మనసు కలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం చూస్తే స్త్రీలేనండి. దేవుడు నామ మహిమ కోసం నేను చెప్తూ ఉన్నా. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ప్రార్థనలో గడపాలని ఒక ప్రేరేపణ నాకు ఇచ్చారు. మా సంఘంలో 10 సంవత్సరాల క్రితం ఆరంభమైంది. ఇప్పటికీ అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు గ్యాప్ వస్తుంది లేండి. సమ్మర్లో ఆ ఎండకి మేమున్నది రేకులు కాబట్టి పైన వేడిగానే మేము కలవలేము. అప్పుడప్పుడు మిస్ అవుతున్న 10 సంవత్సరాల నుంచి ఆ ప్రార్థన కొరికి జరుగుతూనే ఉంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఈ రోజున అనేక మంది సహోదరులు సాక్ష్యం ఇస్తారు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. కొన్నిసార్లు దూరం నుంచి వచ్చే వాళ్ళు మీరొద్దు ఆగిపోండి అంటే లేదు, మేము ఈ ప్రార్థన ద్వారా చాలా బలాన్ని పొందుకున్నాం. స్త్రీలను చూస్తే సంఘంలో చాలా మంది ప్రార్థన పనులు స్త్రీలే ఉంటారండి. అమ్మ మరి రూతమ్మ గారు అంతేనా, అమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక సంఘము జీవింపబడాలన్న, ఆశీర్వదించబడాలన్న, సంఘము నానాటికి అభివృద్ధి చెందాలన్న ప్రార్థనేనండి స్త్రీలు ప్రార్థనా పనులు. స్త్రీలుగా మొదటిగా సంఘములో మనం మార్చబడితే ఎంత ఆశీర్వాదము. అసలు రూతు గురించి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, సమయం అయిపోతుంది. రూత్ అనగా స్నేహం అనే అర్థం అంట. రూత్ అనగా సౌందర్యము అని అర్థం అంట. రూత్ అనగా సంతృప్తి నొందినది అని అర్థం అంట. నా పేరు ఎస్తేర్. నేను అనుకుంటూ ఉంటా, అయ్యో నా పేరుకు తగినట్టుగా నేను జీవించటం లేదే. ఎస్తేర్ అంటే స్టార్ అని నిరంతరము ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రభా, అనేక విషయాల్లో క్రీస్తు కొరకు నేను ప్రకాశింపలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా, నా పేరుకు తగినట్టుగా నా జీవితం లేదయ్యా అని అనుకుంటూ ఉంటా. కొన్నిసార్లు మంచి పేర్లు మనం పెట్టుకుంటాం, కానీ అలాంటి జీవితం మనకు ఉండదు. కానీ రూతు పేరుకి అర్థం మనం చూస్తే సౌందర్యము, స్నేహం, పేరుకి తగినట్టుగానే ఉందండి. తన అత్తగారిని మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఈమె గురించి ఒక 5 విషయాలు నేను చెప్తాను. మొదటిగా జీవము గల దేవుణ్ణి ఆశ్రయించిందంట. ఈమెలో ఉన్న మంచి లక్షణము, జీవము గల దేవుణ్ణి ఈమె ఆశ్రయించిందంట. ఒక వచనం చదువుతారా? 1:6 చదవండి. ఆహారం యెహోవా తన జనులను దర్శించెనని
ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశంలో విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోరలను ప్రయాణమైంది. అప్పుడు ఆమె చాలండి, 1:6 చదివారు కదా. దేవుడు తన ప్రజలను దర్శించటం ఆమె విందంట. విన్నది తర్వాత విన్నది, విడిచిపెట్టింది, ప్రయాణం. ఆ వచనంలోనే మనం చూస్తూ ఉన్నామండి. నేను చదువుతాను ఒకసారి. యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను. ఒకసారి ఆ వినెను అనేది రౌండప్ చేసుకోండి. వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై అనేది ఒకసారి రౌండప్ చేసుకోండి. ఆమె కోడండ్రును ప్రయాణమైరి అనే మాటను ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. ఆమె కోడండ్రును ప్రయాణమైరి. విన్నది, విడిచిపెట్టింది, ప్రయాణమైంది. దేవుని బిడ్డలారా, దేవుడు దైవజనుల ద్వారా మీతో ఏం మాట్లాడుతూ ఉన్నారో జాగ్రత్తగా వింటూ ఉన్నారా? చాలాసార్లు దేవుడు మాట్లాడాలి, ప్రభు ఆకాశంలో నుంచి ఒక గొప్ప స్వరం నాకు రావాలి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు దైవజనులను సిద్ధపరిచి తన స్వరాన్ని మనకి ఇస్తూ ఉంటారు. దేవుడు నీతోనే మాట్లాడాలని, దేవుడు నిన్ను దర్శించాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు. కానీ ఆ సమయాన్ని మనం ఎరుగము. దేవుడు దర్శించే సమయానికి ఆయన సన్నిధిలో మనం ఉండము, ఎక్కడో ఉంటాం. హల్లెలూయా. సమూయేలును దేవుడు దర్శించే సమయానికల్లా సమూయేలు దేవుని మందిరములో ఉన్నాడట. హల్లెలూయా. దేవుని మందిరములో సమూయేలు ఉంటూ ఉండగానే దేవుడు సమూయేలు దర్శించే సమయం వచ్చింది. దైవజనులు మీతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉండగా అది వినటం, గ్రహించటం మీరు నేర్చుకోండి. హల్లెలూయా. స్వార్థంలోనే ఒక మాట ఉంటుంది, ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగుకుంటివి. హల్లెలూయా. దేవుడు దర్శించే సమయానికల్లా దేవుని యొద్దకు మనం వచ్చేసేయాలి. తర్వాత విడిచిపెట్టిందంటే ఏం విడిచిపెట్టిందండి? మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. ప్రయాణమైంది. ఎక్కడికి ప్రయాణమైంది? ఆమె బెత్లెహేం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో విడిచిపెట్టాల్సిన కొన్ని ఉంటాయి. చెప్పాలంటే ఆ రూతు మోయాబు దేశానికి చెందింది. విగ్రహారాధనకు సంబంధించిన ఆమె చెప్పాలంటే ఆమె ఒక అన్యురాలు. ఆమె చెప్పాలంటే కానీ ఇలా ప్రయాణమయ్యి వచ్చేస్తూ ఉంది. ఎంత అద్భుతం అండి. కొన్ని విడిచిపెట్టాల్సినవి మన జీవితాలు విడిచిపెట్టాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, విగ్రహారాధన నేను ఏమీ చేయట్లేదండి, విగ్రహాల జోలికి పోవద్దు అని చెప్తాడనమాట. ఆ విగ్రహాల జోలికి నేను వెళ్ళట్లేదండి, అలాంటి పాపం నేనేం చేయట్లేదు అంటాం. కానీ మన హృదయాల్లో ఎన్ని విగ్రహాలు, ఇందాక దైవజనులు చెప్పినట్టుగా ఎన్ని విగ్రహాలు ఉంటాయి తెలుసా? నా బంగారమే నా దేవుడు, తర్వాత నా వస్త్రాలే నా దేవుడు, ఇంకా నా పిల్లలే నా దేవుడు, నా భర్తే నా దేవుడు. మా వివాహమైన కొత్తలో బంగారం అంటే ఎంత పిచ్చో నాకు అసలు. ఎలాంటి పిచ్చి అంటే మా దగ్గర డబ్బులు లేవు అప్పుడు కొనుక్కోవటానికి. కనీసం అప్పు చేసైనా ఒక గోల్డ్ చైన్ కొనుక్తామన్నంత పిచ్చి అనమాట. అప్పు చేసి కొనుక్కునేంత అంటే చూడండి మీకు ఇంకెంత పిచ్చి పట్టిందో నాకు. అంత పిచ్చి పట్టడాన్ని బట్టి దేవుడు దాన్ని దూరం చేశాడు మెల్లమెల్లగా. నేను దేని వెనకాలైతే పట్టాడు దేవుడు దాన్ని చాలా దూరం చేశాడు. అప్పు చేసి కాదు కదా, ఏ విధంగా కూడా కొనుక్కోవడానికి అవకాశమే లేకుండా చేశాడు. కొంతకాలం అయిన తర్వాత దేవుడు నాకు బుద్ధినిచ్చి గ్రహింపునిచ్చి ఒక రోజున దేవుని సన్నిధిలో ఏడుస్తా అంటూ ఉన్న, ప్రభువా వీటన్నిటికంటే నాకు నువ్వే ఎక్కువ వేసావు. హల్లెలూయా. వీటన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తానయ్యా, నువ్వే నాకు కావాలయ్యా, మొదటి స్థానం నీకే అయ్యా అని నేను చెప్పాను దేవుని సన్నిధిలో. దేవుడు నా హృదయాన్ని చూసి ఇప్పుడు అర్థమైందా, ఇప్పుడు బుద్ధి వచ్చిందా నీకని చెప్పేసి, ఇప్పటి నుంచి నువ్వేమీ కోరుకోవట్లేదు కదా, నీకు అన్నీ ఇస్తాను. సొలొమోను విషయంలో కదా అడగనివన్నీ ఇచ్చినట్టుగా దేవుడు నా జీవితంలో అన్నీ అనుగ్రహించాను. నేను ఏవైతే అడగలేదో
ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ అసలు సమయం చాలా అయిపోయింది ఇప్పటికీ. రూతు విషయంలో జీవము గల దేవుణ్ణి ఆమె వెంబడించిందంట. రెండవదిగా తనలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే అత్తను హత్తుకుందంట. హల్లెలూయా. అత్తను హత్తుకున్న రూతు. ఎందుకని అంత హత్తుకుందండి? ఏముంది? కోటీశ్వరాల నయోమి సమస్తము ఉందా? ఏమైనా కనీసం కోడలికి పోషణ ఇచ్చేదైనా ఉందంటే నిస్సహాయ స్థితిలో ఉంది. ఒక్క నయ్య పైసా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కానీ ఈమె మాత్రం నిజంగా నేను అంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు పాతి పెట్టి చోటే నేను ఇదంతా మనకి లిటరల్గా కనబడుతూ ఉంది. కానీ ఈ రూతు దేవుణ్ణి హత్తుకున్నట్టుగా ఉందన్నమాట. దేవుణ్ణి హత్తుకొనే దేవుని బిడ్డలమైతే, గృహాల్లో మనము దేవుణ్ణి హత్తుకొనే స్త్రీలమైతే, దేవుణ్ణి హత్తుకొనే కోడళ్ళు ఈ స్థలంలో ఉంటే అందరినీ సమాధానంగా చూడగలమండి మనం. ఈ రోజుల్లో అత్తంటి కోడలికి పడదు, కోడలంటే అత్తకు పడదు. ఆ మందిరంలో ఒక మంచి మాదిరికరమైన అత్త కోడలు ఉన్నారు. నేను ఖచ్చితంగా మాట ఎక్కడికి వెళ్ళి చెప్తా. ఒక దైవికమైన అత్తగారు, మంచిగా దేవునికి లోబడే అత్తగారు ఆవిడ. కానీ అనుకోకుండా ఒక అన్యురాల్ని కోడలుగా తీసుకొని రావాల్సి వచ్చింది. ఆమెమో సాయిబాబా భక్తురాలు, బాగా పిచ్చి, ఉపవాసాలు సాయిబాబా ఉపవాసాలు ఉండేదన్నమాట. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే కుటుంబంలోనికి వచ్చిందో, తన అత్తగారి ద్వారా ప్రారంభంలో దేవుని మందిరానికి వచ్చేది ఆ అమ్మాయి. కానీ వీళ్ళ ఫోర్స్తో వచ్చి చాలా ఈజీగా, చాలా బోర్గా ఫీల్ అవుతా అట్లా వస్తా వెళ్ళిపోతా ఉండేది. కానీ ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు. కొన్ని సంవత్సరాల తర్వాత తనకు అర్థమైంది. దానికంటే ముఖ్యంగా తన అత్తగారు తనని చూసుకునే విధానాన్ని బట్టి ఈరోజు ఒక సాక్ష్యం ఇస్తుంది. నాతో అంటది, వదిన, మా అత్తగారిని నేను ఎప్పుడు అత్తగారిలాగా చూడలేదు. నాకు ఒక తల్లి లాంటిది. ఒక విధంగా చెప్పాలంటే నా తల్లి కంటే మా అత్తయ్యే ఎక్కువ. నాకు తెలుసు వాళ్ళ కూతురు కంటే, ఆమెకు కూతురు కూడా ఉన్నారు ఆ సిస్టర్కి, ఆ కూతురు కంటే ఎక్కువగా ఈ కోడల్ని ప్రేమిస్తారండి. ఇలాంటివి ఎప్పుడు జరగగలవు అంటే, దేవుని సన్నిధి మనలో ఎప్పుడైతే ఉంటుందో, దేవుణ్ణి హత్తుకునే బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఎంత మాదిరి ఇచ్చిందండి నయోమి. అసలు ఒక అన్యురాలై ఉండి, అంత యవ్వన వయస్సులో ఉండి, ఒక విధవరాల్ని ఈమెని వెంబడిస్తూ ఉంది. నీతోనే వస్తా. అయస్కాంతం కదా, మనం ఐరన్ దగ్గర, ఇనుము దగ్గర పెడితే ఎలా ఆకర్షిస్తుందో, ఎలా లాగేసుకుంటుందో, ఈ అత్తగారిలో ఒకటి చూసింది, దేవుని చూసింది. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు. ఒక అన్యురాలు ఇచ్చే సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం అండి. అతను హత్తుకున్న రూతు. హల్లెలూయా. తర్వాత రూతులో ఉన్న ఒక మంచి లక్షణము, దేవుని ప్రజలతో సహవాసము కలిగిన రూతు. జీవము గల దేవుణ్ణి ఆశ్రయించిన రూతు ఒకటి, అత్తను హత్తుకున్న రూతు రెండు, దేవుని ప్రజలతో సహవాసము కలిగిన రూతు. ఆమెలో ఉన్న మంచి లక్షణం దేవుని ప్రజలతోనే సహవాసం. కొన్నిసార్లు చూడండి, మన సహవాసం అంతా దేవుని ఎరగని వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉంటామో, ఎంత దగ్గరగా ఉంటామో. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని ప్రజలతో మీరు సహవాసము కలిగి ఉండాలి. దేవుని ప్రజలతో మనకు సహవాసం కలిగి ఉంటే దేవుని అందరి భయభక్తులు, ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకోవటం, ఆదరించుకోవటం, ధైర్యపరచుకోవటం. తర్వాత కష్టపడే స్వభావం కలిగి ప్రతి రోజున కోడలు చూడండి. చాలా మంది మీకంటే ఇక్కడ కొంచెం విలేజ్ టైప్ ఉంటారు కాబట్టి మరి ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటారని నాకే తెలియదు. స్విగ్గీ, జొమాటో వీటన్నిటిలో ఈ రోజుల్లో ఎంతసేపు ఎక్కడ అవుతాయి అవన్నీ ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తుంది 10 నిమిషాల్లో. ఈ రోజున కష్టపడే కోడళ్ళు చాలా మంది కనపడలేదండి. రూత్ అయితే పొలానికి వెళ్ళి పరిగి ఏరుకొని వచ్చి, నేను మా పుట్టింట్లో ఏ పని చేయలేదండి, మా అమ్మ నన్ను గారాబంగా చూసుకుంది, ఇక్కడికి వచ్చి నన్ను పొలానికి పంపిస్తే ఆ పొలంలో ఏదో దిక్కులేనోలాగా ఆ పరిగి ఏరుకొని రావటానికి నేనెందుకు వెళ్తా, నాకు అలవాటు లేదండి అలాంటివి, నేనెళ్ళను అంటాం. కానీ రూతు తన వయసు అయిపోయిన అత్తగారిని మనసులో ఉంచుకున్న, అత్తగారిని నేను పోషించాలి, నా అత్తగారికి నేను సహాయకారికి పొలానికి వెళ్ళి సమస్తాన్ని తీసుకుని వచ్చి అత్తను పోషించి, ఎంత మంచి అత్త ఉంది.
ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యానుసారంగా ప్రభా నయోమిలాగా నువ్వు ఒక అర్థమైతే ఈ రోజున ప్రభా నయోమిలాగా నన్ను మార్చగా, ఒక కోడలి పొజిషన్లోనే ఉంటే ప్రభా రూతులాగా నన్ను మార్చగా, యోగ్యురాలని పిలువబడిందంటే నేను ముగించేస్తున్నాను. చాలా సమయం ఆలస్యం అయిపోయింది. దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేద్దాం. ప్రభా నేను వాక్యానుసారమైన నయోమిలాగా నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా. వాక్యానుసారమైన రూతు వలె ఒక మంచి కోడలుగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నాం. ఈ ఆఖరి ఈ 2 నిమిషాలు ఎంతో విలువైన సమయము. ఇంతవరకు దేవుడు మనందరితో మాట్లాడారు. దేవుని సన్నిధిలో ఈ సమయంలో నువ్వేం తీర్మానం తీసుకుంటావు? ప్రభువా నన్ను క్షమించు తండ్రి. ఒక అత్తగారిగా నయోమి లాంటి మాదిరికరమైన జీవితం నాలో లేదు ప్రభా. నీవు నాతోనే మాట్లాడుతూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటారా? రేపటి రోజు నీది కాదు. రేపటి దినాన నేను ఉంటానో లేదో తెలీదు. రేపటి దినాన నువ్వు ఉంటావో లేదో తెలీదు. నీవు వెళ్ళిపోయిన తర్వాత నా అత్తగారు ప్రార్థనా పర్రాలండి. నా అత్తగారు ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థించేది. నేను ఒక తీర్మానం తీసుకుంటూ ఉన్న దేవుని మందిరంలో నా అత్తగారి వలె నేను ఉంటానని. ఒక అత్తగారు కోడలి గురించి సాక్ష్యం ఇవ్వగలదు. నా కోడలు ఎప్పుడు నాతోనే నన్ను ఏ విధంగా ఆదరించాలి, వయసు అయిపోయినా నాకు ఏ విధంగా సహకారంగా ఉండాలని చూసిందని నా కోడలు అని ఒక మంచి సాక్షులుగా దేవుడు మనందరినీ సిద్ధపరచుగాక. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరులకు తండ్రి స్తోత్రమయ్యా. మీరు మాకు అనుగ్రహించిన విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నేను ఈ సంఘాన్ని మీరు దీవించండి అయ్యా. జీసస్ గాస్పల్ చర్చ్ దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, అనేకులకు దీవెనకరంగా ఉండును గాక. నీ దైవజనుల్ని దైవజనులని మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజున ప్రభా ఇంతమంది స్త్రీలతో మేము ఈ విధంగా గడపడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రమయ్యా. మీ యొక్క స్వరానికి మేమందరము లోబడుచు ఉన్నాం ప్రభా. దైవికమైన కుటుంబాలుగా మేము ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ ప్రతి హృదయంలో ఈ వాక్యము నీరు కట్టి 30 60 100 ఫలించునుగా అని కోరుకుంటూ ప్రభా నీవిచ్చిన విలువైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన యేసుక్రీస్తు అని ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.